బీజేపీ బీఆర్ఎస్ తో ప్రజలతో ఆడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకనే బీజేపీ రాహుల్ గాంధీ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయించిందని తెలిపారు. నిర్మల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో గాంధీ వారసత్వాన్ని చెరిపేసేందుకే బీజేపీ కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు. త్యాగాల పునాదులతో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని తెలిపారు. కొందరి రాజీనామాలతో పార్టీకి ఎలాంటి నష్టం జరగదని అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వరరెడ్డి వెళ్లిపోవడంతో కింది స్థాయి కార్యకర్తలు సంతోషంలో ఉన్నారని, రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. తెగించడానికి ఈ రోజు మోడీ తెగబడ్డాడు. ఆయన ఓబీసీ అంటారు, హక్కులు హరిస్తున్నారు ఈయన అంటాడు. లేదు కేంద్రం ఇచ్చిన ఖర్చు పెట్టలేదని ఆయన అంటాడు. ఒక నియమం మీరు ఎంత దిగజారిందంటే పేపర్ లీక్స్ అయినోనికి పోయి దండలు పెట్టి స్వాగతాలు పలికే స్థితి వచ్చింది. పిల్లల పేపర్ లీక్ చేస్తే ఇంకొక వైపు లిక్కర్ లీక్స్లో కవిత గారికి దండలేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అంటే దొంగలకు సద్దులు కట్టే ప్రభుత్వాలే కదా ఇవి. ఇంకొక వైపు మోడీలు దొంగలంటే కట్టే ఉన్నది. కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచంలోనే నాకు తెలిసి ఇన్ని వేల కిలోమీటర్లు 4000 కిలోమీటర్ల పైచిలుకు 13 రాష్ట్రాల్లో తెగించడానికి ఈరోజు మోడీ తెగబడ్డాడు. ఆయన ఓబీసీ అంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కులాన్ని బీసీలో కలుపుకున్నాడు. అంటే ఎంత సోయున్న ఆయనో చూడండి. మరి అక్కడ బీసీలకు నష్టం చేసింది. ఇప్పుడు చాలామంది అడుగుతారు అక్కడ పటేళ్ళు కూడా, వాళ్ళని చేస్తలేరు మళ్ళీ. కాబట్టి ఇలా రాహుల్ గాంధీని నిలువరించడానికి, కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి గాంధీ కుటుంబం మీద టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు హక్కులు హరిస్తున్నారు ఈయన అంటాడు. లేదు కేంద్రం ఇచ్చిన ఖర్చు పెట్టలేదని ఆయన అంటాడు. ఒక నియమం మీరు